ఇంకెవరు లేరులే జగన్ బాబుని లోపల పెట్టేస్తే వాటికి అయిపోతుంది అనుకున్నారనుకుంటా. విచారణకని పిలిచి జగన్ బాబుని లోపలికి పంపించారు, లోపలికి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. 90 రోజులకు రావాల్సిన బెయిల్ అంటే ఆయన ఎంత ఇంట్లో రైట్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఓదార్పు యాత్రలోనే ఉన్నాడు, రానే లేదు అసలు. మేము కూడా ఇంట్లో ఎవరం ఉండేవాళ్ళం కాదు. నేను భారతమ్మ ఆఫీస్ కట్ల పోయేది, నేను ఎవరిళ్ళ కన్నా పోయి మళ్ళీ సాయంత్రంగా వచ్చేదని. 12 రోజులు ఉన్నారు సిబిఐ వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారిగా. అసలు ఏం చేస్తారో నాకైతే తెలియదు. 12 రోజులు అంటే ఎక్కడ చరిత్రలో కూడా జరిగిండేదమ్మా, చాలా బాధేసింది. తను ఒకటే మాట చెప్పాడు లోపలికి పోయిన తర్వాత, అమ్మాయి కావాలని చేస్తా ఉన్నారు, కానీ మనల్ని నమ్మి 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, బయటకు వచ్చినారు. వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు నమ్మకం కలిగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నువ్వు పాప వాళ్ళను గెలిపించేదాని క్యాంపెయిన్ కు పోవాలన్నాడు. అంతవరకు నేను ఏ రోజు బయటకు వచ్చిందని కాదు, సీఎం గా ఉన్నప్పుడు కూడా కడపకు పులివెందులకు తప్పితే ఆయనతో ఎక్కడికి బయటకు పోయిందని కాదు, ఎక్కడ మాట్లాడిందని కాదు. రాజకీయాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ప్రేయర్ చేసుకున్నా, ఇట్లనే బైబిల్ పట్టుకుని నేను పాప బయలుదేరినాం. దేవుని దయ వల్ల మరి అంటే తను చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజారెడ్డి గారిని హత్య చేసినప్పుడు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ రోజు వెస్ట్ గోదావరిలోనే ఇక్కడ బై ఎలక్షన్ నడుస్తా ఉంది. కేవలం 3 రోజుల్లో 5 రోజుల్లో ఉంది ఎలక్షన్. 5 రోజులు ఉందనుకుంటా. ఇంకా 3 తప్పకుండా క్యాంపెయిన్ చేయాలా, చేయకపోతే ముందే అయిపోతుంది కదా, 2 రోజుల ముందే అయిపోజేస్తారు. అందుకని అందరూ రోసయ్య గారు అందరూ వద్దులే అందరూ వద్దన్నారండి. కానీ నేను కూడా బాగా కూడా ఉండదేమో అసలు అంటే తను ఒకటే చెప్పినారు, బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. పీసీసీ ప్రెసిడెంట్ గా నేను ఉందా ఇప్పుడు, బాధ నాకే పరిమితం, మనకు పరిమితం, కానీ బాధ్యత మర్చిపోకూడదు అని చెప్పి పోయి చేసి వచ్చినారు. నిజంగా జగన్ బాబు ఆ మాట అన్నప్పుడు జగన్ లో నిజంగా వాళ్ళ నాన్నని చూసా. ఈ ధైర్యంగా ముందుకు రావడము, ఫేస్ చేయడము, ఇవన్నీ కూడా అది జెనెటిక్స్ లో వస్తాయనుకుంటా. ఓదార్పు యాత్ర పోయినప్పుడు ప్రజల్ని ఇంకా దగ్గరగా చూశాడు, చాలా దగ్గరగా చూశాడు. అందరి వాళ్ళ ఇళ్లకు పోయి, అసలు వాళ్ళ ఇళ్లలో కూడా పడుకునేవాడు అనుకుంటా కొన్ని చోట్ల. ఏ ఊర్లో అంటే ఆ ఊర్లో పెద్దగా నాయకులు ఇళ్లలో పడుకోవాలా, పెద్ద అని కూడా లేదనుకుంటా. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా పేదవాళ్ళది చూశాడు. ఈరోజు వైఎస్ఆర్ అమ్మఒడి పుట్టిందంటే అది తను చూసిన దానివల్లనే. ఈ పెన్షన్ ఉంది, అవ్వాతాతలు ఎక్కడ చూసినా కూడా కనిపించినప్పుడంతా కూడా అడిగేవాళ్ళంట, ఈ వయసులో కూడా పనికి పోతాను ఏంటవ్వా తాత అని అడిగితే, మీ నాయన ఇచ్చిన 200 ఇప్పుడు చాలటం లేదమ్మా, చాలటం లేదు నాయన అని చెప్పేవాళ్ళట. 3 పూట్ల అన్నం తినడానికైనా పోవాలా అని చెప్తే దాని నుంచి పుట్టింది పెన్షన్ 700 రూపాయలు పెంచాలని, వికలాంగులు చూసినప్పుడు 1000 రూపాయలు పెంచాలని. అంటే చూశాడు, వాళ్ళని దగ్గర నుంచి చూశాడు, వాళ్ళు పడిన కష్టము, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఇదిలో, వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లలు గాని చూశాడు, బాగా దగ్గర నుంచి చూశాడు. కాబట్టి ప్రజలకు ఏం చేయాలనేది ఓదార్పు యాత్ర నేర్పించింది, ఏం చేయాలనేది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని జగన్ బాబుకి అంటే ప్రజల్లో అభిమానం ఆయన సంపాదించి పెట్టిపోయాడు, ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచిపోయాడు. కానీ జగన్ బాబు చేసింది కూడా ఆ పేరు ఎక్కడ తీసిపోకుండా ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు. ఓదార్పు యాత్రలో తను అందరినీ పలకరించడమైనా ఇంకోటైనా దేవుడు కూడా నడిపించాడు అనుకుంటాం. అంటే ఎక్కడికక్కడ సమస్యలు మనం సృష్టించుకోలేదు. ఈ ప్రభుత్వాలు సరిగా చేయక, ఈ నాయకులు సరిగా చేయక నిజంగా అనిపిస్తుంది వీళ్ళందరూ ఆయన కొలీగ్స్ అయినా అనిపిస్తుంది నాకు. ఎందుకు వీళ్ళకి తపన లేదు అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది నాకు. నేనే నా భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతులు అనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రజలు చాలా దురదృష్టవంతులు అనిపిస్తుంది ఆయన పోగొట్టుకోవడం. అట్లాంటిది మరి ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినప్పుడంతా కూడా స్పందించాడు. ప్రతి సమస్యలు కూడా విద్యార్థుల కోసం వారం రోజులు దీక్ష చేశాడు. వారం రోజులు ఏం తినకుండా నాన్న, అంతకుముందు కూడా 2 రోజులు 3 రోజులు చేస్తా వచ్చినాడు. ఏంది నాన్న వారం రోజులు ఏం తినకుండా అంటే విద్యార్థులకు మంచి జరుగుతుంది అనుకుంటే పర్వాలేదులేమ్మా అని చెప్పాడు. నేతన్నల కోసం దీక్ష చేయడానికి పోతా ఉంటే 102, 103 జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే అని చెప్పి అనంతపురానికి పోయాడు దీక్ష చేయడానికి. నేతన్నల కోసం, రైతుల కోసం, గిట్టుబాటు ధరల కోసము, వ్యాట్ కోసము, ప్రతి దానికోసం కూడా గిట్టుబాటు ధరలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో జలదీక్ష చేసిన, పోలవరం కోసం పాదయాత్ర చేసిన, అన్ని రకాలుగా అంటే ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు. మా సమస్యల మీద పోరాడే వ్యక్తి ఉన్నాడు,
తన అధికారంలోకి వచ్చినా కూడా మా సమస్యలకు స్పందిస్తాడు, వాళ్ళ నాయనలాగా చేస్తాడన్న నమ్మకం కలిగించుకున్నాడు. ఇద్దరి పోరాటాన్ని చూశారమ్మా మీరు. రాజశేఖర రెడ్డి గారు 33 ఏళ్లలో పీసీసీ చీఫ్ అయి ఆయనను కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే వరకు ఒక పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట కోసం బయటికి వచ్చి పార్టీ నుంచి పార్టీ స్థాపించి ఒక పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం. ఇద్దరి పోరాట పటిమని మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీలోనే ఉండిదాని వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతీశారు, కానీ జైల్లో పెట్టలేదు. ఆ పార్టీలో ఉండదాని వల్ల ఈ పార్టీలో నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఇంకా అన్ని రకాల ఆర్థికంగా కూడా జైల్లో పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. జగన్ బాబు అంటే అంత అపురూపంగా పెరిగిన పిల్లోడు కష్టపడతా అంటే బాధ అనిపించేది. ఓదార్పేటలో టీవీ చూస్తా అంటే ఇట్లా కళ్ళకు నీళ్ళు అట్లనే కారిపోతా ఉండేటి. ఎందుకు దేవా ఇంతగా నల్ల కొడతా ఉండవు అని అనిపించేది. కానీ పర్వాలేదులే అనుకున్నా. జైలుకు పోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. అది 90 రోజులకు రావాల్సిన బెయిల్ 9వ వచ్చింది బెయిల్. 16 నెలలకు రావడం నిజంగా 16 నెలలకు వస్తే కూడా ఈ నాయకులందరికీ ఎంత బాధ అంటే అదేందో మేము హైకమాండ్ తో ఇదైతే వచ్చిందని. 90 రోజులకు రావాల్సిన హక్కు మనకు బెయిల్ హక్కు 16 నెలలకు వస్తే కూడా మరి ఈ ప్రతిపక్ష నాయకులకు మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా గాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు కూడా మాట్లాడుతా ఉన్నారు. అంటే జగన్ కు తను పెరిగిన వాతావరణం వేరు. అది కాకుండా నిలబెట్టుకోవడం కూడా కష్టమ్మా. ఈ పిల్లోడు చేయగలుగుతాడు, వాళ్ళ నాయన మాట నెరవేర్చగలుగుతాడు, మనతో ఉంటాడు అనేది ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు కాబట్టి ఈరోజు నమ్ముతున్నారు, జనాలందరూ నమ్ముతున్నారు. ఈ నాయకులందరూ పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నారు, మా ఊరికే అనవసరమైన మాటలు, కానీ ప్రజలైతే నమ్ముతున్నారు. ఒక్కసారి ఈ బిడ్డను చూద్దాం చేస్తాడు. విల్ పవర్ దేవుడు నడిపిస్తాడు. విల్ పవర్ ఉంది, వాళ్ళ నాయనకున్నంత ప్రతిదీ ఉంది. వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది, స్పందించే గుణం ఉంది, ప్రతి ఒక్కరి కష్టాన్ని స్పందించే గుణం ఉంది, ప్రతి ఒక్కరిని ఆలోచన చేసే కంపాషన్ ఉంది. నిజంగా అది ముఖ్యం. దేవుడు బ్లెస్ చేస్తాడమ్మా. అంటే మనది అనేది మన స్వార్థం తగ్గించుకుంటే, అదే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, మనం మంది కొంతవరకే అని. అది కనుక మనం కొంతవరకే అని పెట్టుకోగలిగితే 10 మందికి చెయ్యాలనే దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, ప్రకృతి సహకరిస్తాడు. నేను అదే చెప్తాను అందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ బడ్జెట్ 37,000 కోట్లే. ఆ 37,000 కోట్లలో కూడా 26,000 కోట్లే ఆదాయం రాష్ట్రానికి. మిగతాటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటి. మరి ఆ రోజు రాష్ట్రం అంతా కూడా నడిపినారు. దేవుడు బ్లెస్ చేసినాడు, ప్రకృతి సహకరించింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,06,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అంతా 55,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన మీద పెట్టాడు. ఏ పని చేయలేదు, ప్రజలకు పని చేయలేదు, రాష్ట్రానికి పని చేయలేదు. ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు మరి అభివృద్ధి, సంక్షేమం అన్ని చూపించాడు, బడ్జెట్ కూడా పెంచాడు, అన్ని చేశాడు. నేను అన్ని జగన్ బాబు కూడా చెప్పిన. ఈరోజు విడిపోయిన సందర్భంలో హైదరాబాద్ కూడా లేని పక్షంలో మనకు ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. 17% ఆదాయం ఉందంట, 55% ఖర్చులు ఉన్నాయంటే దేవుడు ఓపెన్ చేస్తాడమ్మా నీకు. ఆ రోజు నాన్నను కూడా బ్లెస్ చేసినాడు. ప్రజలకు కూడా అదే చెప్తా ఉంటా. మంచి సంకల్పం, మంచి లక్ష్యం ఉంది తనకు. మీ గురించి ఆలోచన చేసే తపన, రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేసే తపన ఉంది. కాబట్టి తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు అని తనకు చెప్పినా, ప్రజలకు కూడా చెప్తా ఉన్నా మాట. తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు? తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి? ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు. తనను చూసి గర్వపడ్డా, వాళ్ళ నాన్న పేరు నిలబెట్టి కొడుకు పుట్టాడు అని చెప్పి. బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. జగన్ లో నిజంగా వాళ్ళ నాన్నని చూశారు. జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా, వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే ప్రతిదీ ఉంది. వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది. ఇంత ఇక్కడ పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ లేదు, నాయకత్వం ఇంకా పూర్తిగా పరిపక్వత లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తారు, మీరు దాన్ని ఎట్లా చూస్తారండి? ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఏం చేశారమ్మా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం చేశాడు?
తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, పశువులకు పశుగ్రాసం లేదు, నీళ్లు లేవు, పని చేద్దామంటే పని లేదు. లక్షల మంది వలసలు పోయినారు, బాంబేకి దుబాయ్కి వలసలు పోయినారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు పులివెందుల్లో మనం పెట్టామమ్మా 2003లో పొద్దున్న 9 గంటల నుంచి 3 గంటల వరకు అన్నం పెట్టేవాళ్ళం. అన్నానికి కూడా లేదు. సుమారైన రైతులు పల్లెల నుంచి వచ్చి రాజశేఖర రెడ్డి గారు కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు. అందుకనే కూడా పాదయాత్ర మొదలు పెట్టింది కూడా. పొద్దున్న 9 గంటలకు భోంచేసి మళ్ళా 3 గంటలకు భోంచేసి పోయేవాళ్ళు పల్లెలకు పోయే రైతులు. అంత కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఆ రోజు కూడా సింగపూర్ చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? దుబాయ్కి అక్కడికి ఇక్కడికి సింగపూర్కు మలేషియాకు ప్రజల సొమ్ముతో పర్యటనలు చేస్తా ప్రచారం చేసుకుంటా ఎల్లో మీడియా మేనేజ్ చేసుకుంటా ఏం చేశాడు? స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు, సింగపూర్ అన్నాడు. ఏ రోజు అసలు ప్రజలు సుఖంగా ఉన్నారు? ఎవరిని బాగా చేశాడు? ఆ రోజు విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమంటే లాఠీ చార్జ్ చేశాడు. ఆ రోజు అంగన్వాడీ వర్కర్లు చిన్న జీత వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకుండా అసెంబ్లీ వరకు ధర్నాకు వస్తా అంటే గుర్రాలతో దొక్కిచ్చారు. ఎంత చాలా అధ్వానమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఇదిగా ఉండింది. ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదమ్మా. ఈ రోజు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తా అన్నాడు. కనీసం 100 కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు. ఒక్కటి చెప్పమానండి, 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చాడా? ఏదైనా ఒక ఇండస్ట్రీ తెచ్చాడా? అసలు ఆయనకు కంపాషన్ కూడా లేదమ్మా, దయ కూడా లేదు, ప్రజలంటే కనికరం కూడా లేదు. అంత ఇదిగా ఉన్నా కూడా కరువు బియ్యం ఇమ్మని చెప్తే పెన్షన్ ఉన్న వాళ్ళకి లేదని చెప్పేవాడు. పెన్షన్ అంతా కూడా మాక్సిమం అంత 16 లక్షలు 15 లక్షల కంటే ఇవ్వలేదు పెన్షన్ కూడా. ఆ రోజు పెన్షన్ పల్లెల్లోకి పోతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో నాకు చెప్పని కూడా చెప్పారు. కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు. నాకు చాలా చోట్ల వచ్చి పెన్షన్ రాలేదు బాబు, పెన్షన్ రాలేదంటే ఎంఆర్ఓ వాళ్ళకు ఎవరికైనా చెప్పాల్సిందమ్మా అంటే అక్కడికి పోతే ఇంతకుముందు గ్రామాల్లో 10 మంది కంటే 10 మంది తక్కువ ఉండేది. ఎవరైనా చనిపోతే వీళ్ళ పేర్లు రాస్తామని చెప్పేవాళ్ళంట. ఆయన 200 రూపాయలు పెన్షన్ చేయడం ఆ రోజు, అప్పుడు 75 రూపాయల పెన్షన్ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చేది. ఆయన పెన్షన్ చేయడానికి 200 రూపాయల నెల 1వ తారీఖే అందేటట్లుగా వికలాంగులకు 500 చేసేటట్టుగా అదే ఆయనకు ఉపయోగపడింది. అంటే అట్లా ఆయనకు కంపాషన్ కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి ఏం చేశాడమ్మా? శ్రమదానం అన్నాడు, విద్యార్థులను తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పలుగు పారిచ్చాడు, ప్రజల వద్దకు ఇదే పాలన అని చెప్పాడు, ఆఫీసర్లందరితో కసువులు ఉడిపించాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పడానికి? కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తాన్నావు. కేంద్రంలో చక్రం తిప్పుతానని అన్నవాళ్ళు అక్కడ పక్కన కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడతా ఉన్నారు. ఆల్మట్టి స్టార్ట్ చేసి పూర్తి చేశారు, ఎత్తు కూడా పెంచారు. రాజశేఖర రెడ్డి గారు ఎంపీల మీటింగ్ లో మొత్తుకొని చెప్పాడంట గట్టిగా, బాబు గారు మీరు తప్పు చేస్తా ఉన్నారు. 2000 సంవత్సరం బచావత్ దాని ప్రకారం మనకు పోతాది, నీళ్లు మనకు అలొకేషన్ రావు, ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టండి, చరిత్రహీనుడు కావాకని కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా పట్టించుకోలేదు, చోద్యం చూస్తా కూర్చున్నాడు. ఈరోజు